గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు N3 మిడ్ డే న్యూస్. నేను స్వాతి. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థం సాగర తీర్థంలో సామూహిక యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డితో పాటు కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి, జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, జాయింట్ కలెక్టర్ ముగిలి వెంకటేశ్వర్లు యోగాసనాలు వేశారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా విడవలూరు మండలం రామతీర్థం సాగరతీర్థం వద్ద నిర్వహించిన సామూహిక యోగా కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఆహ్లాదకరమైన వాతావరణంలో సామూహికంగా యోగాసనాలు ఆచరించి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి యోగా ఔన్నత్యాన్ని చాటి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీతో పాటు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, జాయింట్ కలెక్టర్ ముగిలి వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు, యోగా సాధకులు పాల్గొన్నారు. యోగా గురువు డాక్టర్ స్వప్న యోగాలోని ప్రతి ఆసనం ప్రాముఖ్యత, ఆరోగ్య ప్రయోజనాలను వివరంగా తెలియజేస్తూ యోగాసనాలు చేయించారు. ఈ సందర్భంగా ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ, ప్రతిరోజు యోగా చేయడం వలన ఆరోగ్యంతో పాటు మానసిక ఒత్తిడి దూరమవుతుందని, ప్రతి ఒక్కరూ నిత్యం ఓ అరగంట సేపు యోగాకు కేటాయించాలని ఆమె సూచించారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యోగాంధ్ర అనే కార్యక్రమాలను నిర్వహించి ప్రజలను చైతన్యవంతులను చేస్తుందన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా మాట్లాడుతూ, జూన్ 8 నుండి 21 వరకు ఆంధ్రప్రదేశ్ మొత్తం యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. యోగా అనేది మన భారతీయ సంస్కృతిలోనే ఉందని, మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచం మొత్తం అవలంబిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. యోగా అందరి కోసం, చిన్న పిల్లలు కూడా చేసుకోవచ్చు, పెద్దలు చేసుకోవచ్చు. మీకు ఏమైనా వ్యాధి ఉంటే కూడా మీ వ్యాధి కోసం ఒక యోగా ఉంటుంది. దానివల్ల ఈరోజు యోగా అంత పాపులర్ అయింది. ఇప్పుడు ఏమైనా వేరే సపోజ్ ఎవరైనా వెయిట్ లిఫ్టింగ్ చేయాలంటే దీనికి ఎక్విప్మెంట్ అవసరం, ఒక సరైన జిమ్ అవసరం ఉంటుంది. మీరు ఇంకా వేరే ఏమైనా గేమ్ ఆడాలంటే చాలా ఉపకరణ అవసరం ఉంటాయి. కానీ యోగా కోసం ఏమీ అవసరం లేదు. మీరు ఈరోజు చూశారు, ఒక మంచి బీచ్, అంత మంచి వాతావరణంలో ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. తర్వాత దీనికి లాభాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇందాక మేడం చెప్పినట్టుగా ఎవరైనాకి షుగర్ ఉంటే, బీపీ ఉంటే యోగా అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు మన జీవనశైలి చాలా మార్చడం జరిగింది. గతంలో మనం ఎక్కువ రెగ్యులర్గా సొంత పని చేసేవారు. కానీ ఇప్పుడు ఈ మషీన్స్ వచ్చిన తర్వాత ఇంటిలో కూడా చాలా పని ఈ మషీన్స్ ద్వారా జరుగుతున్నాయి. దానివల్ల మన ఆరోగ్యం పాడవుతున్నాయి. ఆ నేపథ్యంలో మనకు కూడా స్టైల్ ఒకటి మార్చాల్సింది ఉంది. సో యోగా మేడం చెప్పినట్టుగా మామూలుగా 30 నిమిషాల నుంచి 40 నిమిషాలు చేయాలి. కానీ అది కుదిరితే కనీసం 5 నిమిషాలు చేస్తే కూడా దీనికి లాభాలు చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈరోజు ఒక మంచి కార్యక్రమం. నేను లోకల్ ఆఫీసర్స్ని, జేసీ గారిని, ముఖ్యమైన మా ఎమ్మెల్యే గారిని అభినందనిస్తున్నాము. ఎందుకంటే చాలా తక్కువ టైంలో మేడం ఇవన్నీ కోఆర్డినేట్ చేసి ఒక చక్కగా ప్రోగ్రాం పెట్టడం జరిగింది. సో థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్స్ అ లాట్. అనంతపురం పోలీస్ పరేడ్ మైదానంలో జరిగిన సామూహిక యోగాంధ్రాలో కలెక్టర్ ఆనంద్ పాల్గొన్నారు. దివ్యాంగులతో ఆయన యోగాసనాలు వేశారు. యోగాను జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని పిలుపునిచ్చారు కలెక్టర్ ఆనంద్. నిత్య ఆరోగ్యం కోసం జీవితంలో యోగాను భాగస్వామ్యం చేసుకోవాలని అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ చెప్పారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా అనంతపురంలోని పోలీస్ పరేడ్ మైదానంలో దివ్యాంగులతో కలిసి ఆయన యోగాసనాలు వేశారు. అన్ని శాఖల అధికారులు, విద్యార్థులు యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామస్థాయి నుంచి యోగాంధ్ర కార్యక్రమంపై ప్రజలకు అవగాహన తీసుకురావడంతో పాటు యోగాసనాలు అలవాటు చేసే కార్యక్రమాలు చేపట్టామన్నారు. జిల్లాలో 3 ప్రాంతాల్లో ప్రత్యేకంగా యోగాసనాలు నిర్వహించడానికి చర్యలు తీసుకున్నామన్నారు. అనంతపురంతో పాటు త్వరలో గుత్తికోట, తాడిపత్రులోని బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయ సమీపంలోనూ యోగాసనాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. యోగాసనాలతో శారీరక, మానసిక దృఢత్వం కలుగుతుందన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో యోగా ఒక భాగం కావాలని ఆయన పిలుపునిచ్చారు. మేజర్ గా ఒక ఐకానిక్ 3 లొకేషన్స్ లో ఒకటి ఏంటంటే మనకు ఇక్కడ పర్సన్ విత్ డిసబిలిటీస్ వాళ్ళని కూడా సమన్వయం చేయించుకొని ఈ రోజు ఇక్కడ చేయడం జరిగింది. అదే కాకుండా ఇంకా రాబోయిన 21 లోపల 2 లొకేషన్స్, ఒకటి గుత్తిలో, అదే విధంగా తాడిపత్రి టెంపుల్స్ లో కూడా ఐకానిక్ టూరిజం థీమ్ తో కూడా యోగాంధ్ర కార్యక్రమం చేయడం జరుగుతాయి. నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఈ యోగని మనం ఈ యొక్క నెలలో ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క థీమ్ తో అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా వాడి ఇంట్లో దయచేసి ఈ యొక్క కార్యక్రమం చేయాలని కోరుతున్నాను. అంటే అది ఒక యోగాంధ్ర లేదంటే IDY అనే భాగంగా కాకుండా
మనకు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే దీనికి ఎటువంటి అదనంగా ఉన్న మెటీరియల్స్ ఏమీ అవసరం లేదు. వాళ్ళు స్వయంగా ఈ ప్రోటోకాల్ దయచేసి నేర్చుకున్నట్లయితే వాళ్ళ ఇంట్లో ఒక చిన్న ఏరియా ఉన్నా కూడా, ఒకవేళ సొంత ఇంట్లో లేదు బాడీలో ఉన్నా కూడా, అలాంటి పరిస్థితిలో కూడా ఖచ్చితంగా ఇది పట్టించుకోవడానికి అవకాశం ఉంది. రకరకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మనకు రాబోయే కాలంలో హెల్త్ బెనిఫిట్స్ తో పాటు హెల్త్ ఖర్చులు కూడా తగ్గించడానికి రెగ్యులర్ గా ఇది చేయడం వలన అవుతాయని అందరికీ తెలియజేస్తున్నారు. జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాను. నెల్లూరు జెడ్పీ సమావేశ మందిరంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దిశ సమావేశం నిర్వహించారు. సమావేశంలో శాఖల వారీగా అధికారులతో సమీక్షించారు. కేంద్ర పథకాల అమలులో మరింత వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. జిల్లా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ పథకాలు, కేంద్ర నిధులతో అమలవుతున్న కార్యక్రమాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని, ఇందుకోసం అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ, జిల్లా పరిషత్ చైర్మన్ ఆనం అరుణమ్మ, జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, నగర మేయర్ సుజాత, జెడ్పీ సీఈఓ శ్రీధర్ రెడ్డి, జిల్లా స్థాయి అధికారులు హాజరయ్యారు. సమావేశంలో వీబీజీ రామ్జీ ఉపాధి హామీ పథకం, జలధార, జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్ట్, ఐసీడీఎస్, గృహ నిర్మాణం, టిడ్కో ఇల్లు, స్కిల్ డెవలప్మెంట్ శాఖల వారీగా చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై దిశ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించామని, అధికారులు పూర్తి సహకారం అందిస్తున్నారని తెలిపారు. సమావేశంలో సభ్యులు ప్రస్తావించిన ప్రతి అంశంపై అధికారులు స్పందించి సమస్యల పరిష్కారానికి నిర్దిష్ట కాలపరిమితితో కూడిన కార్యాచరణ రూపొందించడం సానుకూల పరిణామమన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా సద్వినియోగం చేసుకుని జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లేందుకు అధికార యంత్రాంగం కృషి చేయాలని ఎంపీ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పలు శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. దిశ మీటింగ్ లో మెయిన్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, సెంట్రల్ గవర్నమెంట్ కనెక్టెడ్ వర్క్స్, వీటి మీద మనకి ఏది మనం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అడ్వాంటేజ్ తీసుకోగలుగుతామో స్టేట్ గవర్నమెంట్, ఇది యాక్చువల్లీ సెంట్రల్ గవర్నమెంట్లో చాలా స్కీమ్స్ ఉన్నాయి. మనము యాక్చువల్గా చెప్పాలంటే ఆ స్కీమ్స్ అన్నీ కూడా ఈరోజు ఉపయోగించుకోలేకున్నాం. ఇవన్నీ మనం కానీ 100% యూటిలైజ్ చేసుకుంటే ఫండ్స్ అవైలబిలిటీ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా ఉన్నాయి, చాలా ఉంది కూడా. సో నేను కోరుకునేది అఫీషియల్స్ అందరికీ, ఈరోజు అఫీషియల్స్ కానీ మెంబర్స్ అందరు ఉండేవాళ్ళు, పాలిటీషియన్స్ కానీ ప్రతి ఒక్కరికి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ని ఒక్కసారి చూసి దాని మీద స్టడీ చేసి మనము సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ని ఎట్ట ఇంప్లిమెంట్ చేయాలా మన జిల్లాలో అనేది ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. సింగపూర్లో రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం చంద్రబాబు కేక్ కట్ చేసి మంత్రికి తినిపించి హ్యాపీ బర్త్డే నారాయణ అని శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో సంతోషంగా జరుపుకోవాలని సీఎం ఆకాంక్షించారు. సింగపూర్లో రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం చంద్రబాబు నాయుడు కేక్ కట్ చేసి మంత్రికి తినిపించి హ్యాపీ బర్త్డే నారాయణ అని శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో సంతోషంగా జరుపుకోవాలని సీఎం ఆకాంక్షించారు. మంత్రి నారాయణ జన్మదినం సందర్భంగా నారాయణ సిబ్బంది పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సేవా కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్ పొంగూరు ఇందిర హాజరయ్యారు. ఈ సందర్భంగా 50 మంది నవజాత శిశువులకు ఊయలలు ఇందిరా చేతుల మీదుగా పంపిణీ చేశారు. నారాయణ విద్యా సంస్థల వ్యవస్థాపక చైర్మన్ మంత్రి నారాయణ జన్మదినం సందర్భంగా నారాయణ సిబ్బంది పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సేవా కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్ పి ఇందిర హాజరయ్యారు. ఈ సందర్భంగా 50 మంది నవజాత శిశువులకు ఊయలలు ఇందిర పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నారాయణ విద్య, వైద్య రంగాలలో విశిష్ట సేవలు అందిస్తూ వేలాది కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడని కొనియాడారు. ఆయన జన్మదినం సందర్భంగా నవజాత శిశువులకు ఉయ్యలలు పంపిణీ చేసి చిన్నారులను ఉయ్యలలో వేసే అనుభూతి గొప్పగా ఉందన్నారు. అనంతరం కేక్ కట్ చేసి నారాయణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బుజుబుజు నెల్లూరులోని బాలికల అనాథాశ్రమంలో పిల్లలకు బ్యాగులు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్య విద్యా సంస్థల కోఆర్డినేటర్ డాక్టర్ బిజు రవీంద్రన్, అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హరీష్ రావులపల్లి, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రసన్న, డాక్టర్ అరుణకాంత్, డాక్టర్ వైష్ణవి, హాస్పిటల్ ఏజీఎం ఏసీ శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సార్ పుట్టినరోజు సందర్భంగా మేము హాస్పిటల్లో ఒక ఆర్గనైజ్ చేశారు గైనిక్ వార్డ్లో. లేటెస్ట్ 2-3 రోజులు 4 రోజుల్లో డెలివరీ అయినటువంటి తల్లులు ఎవరున్నారో వాళ్లకు చిన్న పిల్లలని ఇంటికి తీసుకొని వెళ్ళే సందర్భంగా ఉయ్యాలలో ఒకటి గుర్తుగా మేము ప్రజెంట్ చేయాలని అనుకున్నాము. ఉయ్యాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ అనుభూతి అసలు వర్ణనాతీతం. ఆ బెడ్ మీద నుంచి తల్లిని బిడ్డని చూస్తున్నప్పుడు ఆ పిల్లల యొక్క సంతోషమైన నవ్వులు తెలియదు. చిన్నపిల్లలు వాళ్ళకి ఏమీ తెలియదు. ఆ బిడ్డలు తీసుకొని ఉయ్యాల్లో వేస్తున్నప్పుడు తెలియని అనుభూతి. ఇలాంటి ఒక అవకాశము భగవంతుడు నారాయణ సార్కి ఇచ్చి మా అందరికి కూడా ప్రజలందరూ అందుబాటులో ఉండేటట్లు చేయడం అనేది చాలా అనన్యమైన విషయము. మంత్రి డాక్టర్ నారాయణ జన్మదిన వేడుకలు క్యాన్సర్ ఆసుపత్రిలో సేవా కార్యక్రమాల మధ్య అత్యంత ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర బీసీసీఎల్ ఉపాధ్యక్షులు ధర్మవరపు సుబ్బారావు, 47వ డివిజన్ ఇన్ఛార్జ్ ధర్మవరపు గణేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంత్రి నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆమె ఆసుపత్రిలోని రోగులను వ్యక్తిగతంగా పలకరించి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ జన్మదిన వేడుకలు క్యాన్సర్ ఆసుపత్రిలో సేవా కార్యక్రమాల మధ్య అత్యంత ఘనంగా జరిగాయి. రాష్ట్ర బీసీసీఎల్ ఉపాధ్యక్షులు మరియు 47, 48 క్లస్టర్ ఇన్ఛార్జ్ ధర్మవరపు సుబ్బారావు, 47వ డివిజన్ ఇన్ఛార్జ్ ధర్మవరపు గణేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంత్రి నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె ఆసుపత్రిలోని రోగులను వ్యక్తిగతంగా పలకరించి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుంటూ పండ్లను పంపిణీ చేశారు. అంతేకాకుండా ఏదైనా అవసరమైతే ఆందోళన చెందాల్సిన పనిలేదని, ప్రభుత్వం మీకు కుటుంబంలాగా అండగా ఉంటుందని రోగులకు భరోసా కల్పించారు. అనంతరం ఇదే వేదికపై 47వ డివిజన్ ఇన్ఛార్జ్ ధర్మవరపు గణేష్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన చేత కేక్ కట్ చేయించి నాయకులు, కార్యకర్తలు ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 47వ డివిజన్ అధ్యక్షులు చెంగయ్య, వివేక్, బాబు, వీరమల్లు చంద్ర, కంచి కృష్ణ, మురళీరెడ్డి, అలేఖ్య, నాగలక్ష్మి పాల్గొన్నారు. వ్యక్తిత్వ హననం రాజకీయాల్లో మంచి సంప్రదాయం కాదని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. మహిళల్ని విమర్శించే ముందు తమ ఇంట్లో మహిళల్ని గుర్తు తెచ్చుకోవాలని హితవు పలికారు. హోంమంత్రి అనితపై వైసీపీ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి.
రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితను కించపరుస్తూ అవమానకరంగా వైసీపీ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తీవ్రస్థాయిలో ఖండించారు. ఓ మహిళా ప్రజాప్రతినిధి పట్ల ఇంత దారుణంగా ఎలా మాట్లాడతారంటూ నిలదీశారు. దేశంలో, రాష్ట్రంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, లోకేష్ మహిళలను ఎంతో గౌరవిస్తూ రాజకీయాల్లో 33% రిజర్వేషన్లిస్తున్న వేళ రాష్ట్ర హోంమంత్రిగా, దళిత మహిళగా ఉన్నత చదువులు చదువుకుని ఎన్నో పోరాటాలు చేసిన అనితకు జరిగిన అవమానం కాదని, ఇది దేశంలోని మహిళలందరికీ జరిగిన అవమానంగా ప్రశాంతిరెడ్డి పేర్కొన్నారు. అనితను ఎదుర్కోలేక వైసీపీ నేతలు వ్యక్తిగత విషయాలు, మేకప్, చీరల గురించి మాట్లాడడం సిగ్గుచేటని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు ఆమె నెల్లూరులోని వీపీఆర్ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి అమర్నాథ్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టి ఖండించారు. ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చినా, గెలిచినా తల్లికాళ్లకు నమస్కరించి బయటకొస్తారని, అటువంటి తల్లిని, భార్యను, చెల్లిని, కూతుర్ని పక్కన పెట్టుకుని ఎదుటి స్త్రీ గురించి కామెంట్ చేయడం హర్షణీయం కాదని ఆమె హితవు పలికారు. అంతేకాకుండా కోవూరులో తనను ఎదుర్కోలేక 6 సార్లు ఎమ్మెల్యేగా నిలిచి తనది పెద్ద కుటుంబం, గొప్ప కుటుంబంలో పుట్టారని గొప్పలు చెప్పుకునే నాయకుడు నాపై అనేక విమర్శలు చేశారని ఈ సందర్భంగా ప్రశాంతిరెడ్డి గుర్తు చేశారు. వైసీపీ నాయకుల తీరు ఇలాగే ఉందని, ఇదే పంథాలో మాట్లాడుతున్నారని వాళ్ల నాయకులు ఖండించకుండా మహిళల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. మహిళలను వైసీపీ ఎంత వెనక్కు నెట్టాలని ప్రయత్నించినా మేము ఒక్కొక్క అడుగు ముందుకేస్తామంటూ హెచ్చరించారు. రాజకీయాల్లో ఎవరైనా తప్పు చేస్తే సరిదిద్దుకునేలా మాట్లాడాలని, కించపరిచే విధంగా మాట్లాడకూడదన్నారు. మహిళల జోలికి రావద్దన్నారు. అనిత మీ మాటలకు కుంగిపోరని, రెట్టింపు ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారన్నారు. ఉత్సాహంతో ముందుకెళ్తారన్నారు. అలాగే మహిళలను కించపరిచే విధంగా మాట్లాడకూడదని, గౌరవించడం నేర్చుకోవాలని, ఆ తర్వాతే రాజకీయం చేద్దురంటూ ఈ సందర్భంగా ప్రశాంతిరెడ్డి అన్నారు. ఒక రాష్ట్ర హోంమంత్రిగా, ఒక దళిత మహిళగా ఉన్నత చదువులు చదివి రాజకీయాల్లో ఎంతో పోరాడి ఈరోజు ఈ స్థాయికి చేరిన మన హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారి గురించి వైసీపీ నుండి ఒక మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలు నిజంగా దురదృష్టకరం. ఇది ఒక్క వంగలపూడి అనిత గారి గురించి మాత్రమే కాదు, ఆమెకు ఒక్కదానికే జరిగిన అవమానం కాదు. ఇది దేశంలో ఉన్న ప్రతి మహిళకు జరిగిన అవమానం. ఇలాగా ఎన్ని రోజులు, ఎన్నిసార్లు మీరు మహిళల్ని కించపరుస్తూ మాట్లాడుతున్నారో ఒక్కసారి వైసీపీ నాయకులు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీకు ఎప్పుడు అవతలి వ్యక్తుల్ని ఎదుర్కొనే శక్తి చచ్చిపోతుందో అప్పుడు వాళ్ళని ఎదుర్కోలేక వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో, లేకపోతే వాళ్ళ మేకప్ల గురించి, చీరల గురించి, లేదు వ్యక్తిగత హననం గురించి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏ రాజకీయ నాయకుడికి ఉండకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు నువ్వు రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు మొదట నీ తల్లికి కాళ్ళకి నమస్కారం చేసి బయటకు వస్తావు. ఒక పదవి నీకు వచ్చినప్పుడు అటువంటి తల్లిని నీ పక్కన పెట్టుకొని, అలాగే భార్యని పక్కన పెట్టుకొని, చెల్లిని పక్కన పెట్టుకొని, కూతుర్ని పక్కన పెట్టుకొని, ఎదుటి కుటుంబ స్త్రీల గురించి, మహిళల గురించి మీరు ఈ మాదిర విచ్చలవిడిగా కామెంట్ చేయడం అనేది నిజంగా అది హర్షణీయం కాదు. ఇది ఎన్నోసార్లు చెప్పాం. అంటే వైసీపీ నాయకులకి జిల్లాలు, రాష్ట్రము వాళ్ళకి ఏది అక్కర్లేదు. ప్రతి ఒక్కరూ ఇదే పందాలో మాట్లాడుతున్నారు. నెల్లూరు జిల్లాలోని పలు గ్రంథాలయాలను ఉమ్మడి నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ మేకపాటి శాంతికుమారి సందర్శించారు. అక్కడ ఉన్న పరిస్థితులను సిబ్బంది, స్థానికుల ద్వారా తెలుసుకున్నారు. గ్రంథాలయాల సేవలు స్థానికంగా విస్తృతం చేయడం కోసం కృషి చేయాలని సిబ్బందికి సూచించారు మేకపాటి. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు, ఈదూరు, కోవూరు నియోజకవర్గంలోని మైపాడు, ఇందుకూరుపేట గ్రంథాలయాలను ఉమ్మడి నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ మేకపాటి శాంతికుమారి సందర్శించారు. అక్కడ ఉన్న పరిస్థితులను సిబ్బంది, స్థానికుల ద్వారా తెలుసుకున్నారు. గ్రంథాలయాల సేవలు స్థానికంగా విస్తృతం చేయడం కోసం కృషి చేయాలని సిబ్బందికి తెలియజేశారు. సెస్ నిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు, దాతల సహకారంతో జిల్లాలోని అన్ని గ్రంథాలయాల్లో రీడర్స్ కు కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని ఆమె తెలియజేశారు. కూటమి ప్రభుత్వం గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తోందని పేర్కొన్నారు. గ్రంథాలయాల పట్ల ప్రజలు ఎక్కువ ఆకర్షితులయ్యే విధంగా సిబ్బంది పనిచేయాలని సూచించారు. జూన్ 16న నెల్లూరులోని కస్తూర్బా గార్డెన్స్ లో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన విజయోత్సవ సంబరాలు నిర్వహించనున్నారు.
ఆ ఏర్పాట్లను నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్, రాష్ట్ర నాయకులు గిరిధర్ రెడ్డి తదితరులతో కలిసి జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు పరిశీలించారు. జూన్ 16న నెల్లూరులోని కస్తూర్బా గార్డెన్స్ లో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన విజయోత్సవ సంబరాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆ ఏర్పాట్లను నుడా చైర్మన్ శ్రీనివాసులరెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్, రాష్ట్ర నాయకులు గిరిధర్ రెడ్డి తదితరులతో కలిసి జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు పరిశీలించారు. ప్రభుత్వ శాఖల స్టాల్ ఏర్పాటు మరియు సీటింగ్ తదితర సదుపాయాలను నిశితంగా పరిశీలించి తగు సూచనలను, సలహాలను సిబ్బందికి జేసీ సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యక్రమానికి వచ్చే కార్యకర్తలు, ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా తగిన ఏర్పాట్లను చేయాలని సూచించారు. స్టాల్స్ ఏర్పాట్లలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతిబింబించేలా ఉండాలని ఆయన తెలిపారు. పుంగనూరు యుఎన్ఆర్ సర్కిల్ ప్రాంతంలో రైస్ పుల్లింగ్ పేరుతో ప్రజలను మోసగిస్తున్న 6 సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేసినట్లు అర్బన్ సీఐ సుబ్బారాయుడు తెలిపారు. నిందితుల్ని ఆయన మీడియా ఎదుట హాజరుపరిచి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. పుంగనూరు యుఎన్ఆర్ సర్కిల్ ప్రాంతంలో రైస్ పుల్లింగ్ పేరుతో ప్రజలను మోసగిస్తున్న 6 సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేసినట్లు అర్బన్ సీఐ సుబ్బారాయుడు తెలిపారు. ఈ సందర్భంగా నిందితుల్ని ఆయన మీడియా ఎదుట హాజరుపరిచి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. సికింద్రాబాద్కు చెందిన వెంకటరత్నం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సుబ్బారాయుడు వెల్లడించారు. రైస్ పుల్లింగ్ వస్తువులు తమ వద్ద ఉన్నాయని, వాటి ద్వారా భారీ లాభాలొస్తాయని నమ్మబలికి బాధితుడి నుంచి 50,000 మేర డబ్బులు వసూలు చేసినట్లు విచారణలో తేలిందన్నారు. అంతేకాకుండా బాధితుడిని బెదిరింపులకు కూడా గురిచేసినట్లు వెల్లడించారు. ఈ కేసులో నిందితులైన నాగిరెడ్డి, ఆరుద్రయ్య, మహేష్ కుమార్, సయ్యద్ ఆదం బాషా, రెడ్డెపతో పాటు మరో వ్యక్తిని యుఎన్ఆర్ సర్కిల్ వద్ద అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. నిందితులను న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా రిమాండ్కు తరలించినట్లు సీఐ సుబ్బారాయుడు తెలిపారు. త్వరగా డబ్బులు సంపాదించాలనే ఆశతో ఇటువంటి మోసగాళ్ల వలలో పడొద్దని, అనుమానాస్పద వ్యవహారాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సీఐ ప్రజలను కోరారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.